హలో ఫ్రెండ్స్, నేను రమ్య. వెల్కమ్ టు విఆర్ హోమ్ చెఫ్ అండ్ ఎక్స్ప్లోరర్. సమ్మర్ స్పెషల్ అయిన మామిడికాయ కర్రీని చూపించబోతున్నానండి. అది ఈరోజు మామిడికాయ ఎండినెత్తళ్ళ కూరని సింపుల్గా, ఈజీగా, కమ్మగా, తిన్న కొద్దీ తినాలనిపించేలాగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ఎలా చేయాలో క్విక్గా చూసేద్దాం. చూసారు కదా, ఇలా చక్కగా ఎండినెత్తలను తీసుకొని హాట్ వాటర్లో వేసుకొని 1-2 సార్లు బాగా కడుక్కొని శుభ్రం చేసుకోవాలండి. దీంట్లోని ఇసుక ఉంటుంది, సేమ్ టైం పైన పులుసు కూడా ఉంటుందండి. ఇవన్నీ కేర్ఫుల్గా ఒకటిగా తీసుకొని రబ్ చేసుకుంటూ బాగా కడుక్కొని పక్కన పెట్టుకోండి. కూర చేయడం చాలా సింపులే అండి. కడగడానికి కొంచెం టైం పడుతుంది. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 3-4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఆల్రెడీ కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న ఎండినెత్తల్ని ఆయిల్లో వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియంలోనే ఉంచుకోండి, ఎక్కువ మార్చేయకండి. కేర్ఫుల్గా ఇలా కలుపుకునేటప్పుడే ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్, కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా డ్రైగా ఫ్రై అవుతాయండి మొత్తం అన్నీని. అవిన తర్వాత వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సేమ్ ఆయిల్లోనే తాలింపు వేసుకోవడానికి కరివేపాకు, ఎల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలని వేస్తున్నానండి. నచ్చితే ఎండుమిరపకాయలు కూడా వేసేసుకోండి. నేనైతే తక్కువ ఎండుమిరపకాయలు యూజ్ చేస్తానండి, అందుకే వేయట్లేదు. ఈసారి ఒక పెద్ద 2 ఆనియన్స్ని ఇలా రఫ్గా కట్ చేసుకుని వేసుకుని ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత మాత్రమే దీంట్లోకి ఒక 1/2 ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయ, అల్లం కలిపిన పేస్ట్ ఉంటుంది కదండి, దాన్ని వేసుకోండి. దీంట్లోనే నేను ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసేసానండి. అది కూడా వేసుకొని బాగా కలుపుకోండి. చాలామంది మామిడికాయ కూరలోని మసాలా వేయరండి, కానీ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. చక్కగా బాగా కలుపుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద స్పూన్తో కారం, కొంచెం ఉప్పుని కూడా వేసుకొని మొత్తం అన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. పుల్లగా ఉన్న కూరల్లోకి కారం అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. ఇలా చక్కగా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే మామిడికాయను వేసుకోవాలండి. వేసుకునే ముందే ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న నెత్తల్ని కూడా దీంట్లో వేసేసుకొని ఇంకొక 2-3 మినిట్స్ పాటు ఈ మసాలాలతోని, ఈ ఆనియన్స్తోని వేగించుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మసాలా అంతా కూడా నెత్తళ్ళకి బాగా పడుతుంది. ఆ తర్వాత మాత్రమే దీంట్లోని మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి. మామిడికాయ ముక్కలను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోండి. ముక్క మెత్తపడేంత వరకు ఇలా మూత పెట్టుకుంటూనే కలుపుకుంటూనే ఉండాలండి. ముక్క పూర్తిగా మెత్తపడిన తర్వాత మాత్రమే దీంట్లోని మనం టీ తాగుతాం కదండి, ఆ కప్పుతోని పాలు, అదే కప్పుతోని వాటర్ని వేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసుకోండి. ఈసారి మళ్ళీ మూత పెట్టుకొని చక్కగా వాటర్ అంతా దగ్గరకు అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. చూసారు కదా, ఇలా చక్కగా దగ్గరికి అయిన తర్వాత కావాలంటే సాల్ట్ని చెక్ చేసుకోండి. పులుపు కూరల్లోని కొంచెం సాల్ట్ అనేది అటు ఇటుగా ఉంటుందండి. సో చెక్ చేసుకొని సరిపోయినట్టయితే దగ్గరకు అయిన తర్వాత స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే అండి. అలా తిన్నారంటే ఎంత టేస్టీగా ఉంటుందో అండి. నాకైతే చాలా బాగా నచ్చింది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. నెత్తలతో మనం చాలా రకాలు చేసుకున్నాం, పకోడీలు చేసుకున్నాం, బిర్యానీ చేసుకున్నాం. అవన్నీ కిందిస్తాను, ఇంకొకసారి చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.